దుమ్మగూడ దగ్గర నుంచి ఇప్పుడు రామాలయం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. దుమ్మగూడెం దగ్గర చిన్న అరుణాచలం అనేది ఉందట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాము. ఒక ఫ్రెండ్ అయితే ఇంకో కార్లో ఎక్కిందనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పిన తర్వాత నేను అందరినీ అడిగా. మా ఊరినండి. బ్యాచ్లు మారామన్నమాట. ఇంకొక ఫ్రెండ్ మిస్ వస్తుంది, వచ్చేటప్పుడు కలుస్తుంది అనమాట. భద్రాచలం అయితే వచ్చేసాము. భద్రాచలం అయితే వచ్చామండి. భద్రాచలం నుంచి ఏటపాక, అది చిన్న అరుణాచలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి తిరిగి వచ్చాక రామాలయం దర్శనం చేసుకున్నాను. స్వరూప నువ్వు వస్తావుగా? ఇంకో ఫ్రెండ్ ఎక్కడికి పోయింది? మిస్. చిన్న అరుణాచలం అండి. ఇక్కడ ఏటుపాక భద్రాచలం పర్ణశాల వెళ్లే దగ్గర ఉందన్నమాట. చిన్న అరుణాచలం అన్నమాట. గుడి మొదట్లోనే సంపత్ గణపతి ఉందన్నమాట. ఇంద్రలింగం ఇది. గుడికి రావడంతోనే ప్రదక్షిణ చేసినట్టుగా ఉందన్నమాట. చిన్న అరుణాచలము. ఇంకా అన్ని కడుతున్నారు. అగ్నిలింగము. మేమైతే ఫ్రెండ్స్ అందరం వచ్చాము. భగవాన్ రమణ మహర్షి అన్నమాట. యమలింగం. నైరుతి లింగం. సూర్యలింగం. ఐశ్వర్య స్వామి శివుడు. వరుణలింగం. వాయులింగం. మోక్షద్వారం అండి. ఇక్కడ ఇట్లా దీంట్లోంచి దూరి ఇట్లా వస్తారనమాట. మోక్షద్వారం. మోక్షద్వారం చూడండి, ఇలా రావాలి. మోక్షద్వారం ఇట్లా వస్తారనమాట. చూసారా? ఇక్కడ చిన్న అరుణాచలంలో ఉందన్నమాట. నమశివాయ నమశివాయ అనుకుంటారు. దండం పెట్టుకో. చిన్న ఏం కాదు, దగ్గరికి దండం పెట్టుకో. నందికి దండం పెట్టుకో. దగ్గరికి వచ్చి ముట్టుకొని దండం పెట్టుకో. చిన్నగా రా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బయటికి రా శాంతం. నందిని పట్టుకో. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మా ఫ్రెండ్స్ అందరూ అయితే దూరటం అయిపోయిందండి. నెక్స్ట్ నేనున్నా. ఓం నమ అక్కడ వెళ్ళండి. శివాయ ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మోక్షద్వారం అయితే చేసామండి మేము. వరుణ్ ఫ్రెండ్స్ అందరం చేసేసాము. ఇక్కడ మాత్రం పెద్ద అరుణాచలంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ చిన్న అరుణాచలంలో అయితే మోక్షద్వారం ఉంది. కంపల్సరీగా ఇటు రూట్ వచ్చినప్పుడు ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి చంద్రలింగం. గణపతి
శత్రు ఊకలు. సప్తమాతృకులు గణపతి అన్నమాట. అన్నామలై మరకతల లింగం. పాదలింగం శ్రీపాదలింగం. శ్రీ భూతనారాయణుడు. వస్త్రాధార దర్శనం. వామదేవ ముఖం అండి శివలింగానికి. వామదేవ ముఖం అన్నమాట. వామదేవ ముఖం అంటే 4 వైపులా ముఖాలు ఉండి నందీశ్వరుడు ఉంటాడనమాట. దీని శివలింగం యొక్క ప్రత్యేకత అనమాట. తత్పురుష ముఖం అంటే ఏ ముఖానికి ఆ ముఖానికి ఒక పేరు ఉంటుందన్నమాట. తత్పురుష ముఖం. ఇటు వచ్చేసి సద్యోజాత ముఖం అంటారు. అగోదర ముఖము. అంటే ఈ చుట్టూ 4 వైపులా 4 శివలింగాలు ఉండటం వల్ల వీటికి పేరు ఉందన్నమాట. దీనిపైన శివలింగం పైన కూడా ఉంది ఈశ్వర ముఖం అండి. లాస్ట్ పైన ఉన్నది ఈశ్వర ముఖం. స్వామి అద్దాల మేడ. మీరు ముందు చూద్దాం. అద్దాల మేడ చూసానుందా? అంటే ఇప్పుడు పూర్తి చాలా అంతా. ఈశాన్య లింగం. వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకా కడుతున్నారండి ఇది. కాళేయమత్తను. శ్రీచక్రలింగం. వీరభద్రుడు. మృత్యుంజయ స్వామి. ప్రధాన ఆలయానికి వెళ్ళు దారి అండి. చుట్టూ ప్రదర్శన చేసి వస్తున్నట్టు మనం అన్నమాట. నవగ్రహాలు. గుండాదీపం మనకు వచ్చే గండాదీపం మనకు వచ్చే దీపాలను అమ్మవారికి నూనె పోసి గండాదీపం నూనె పోసి ఆ నూనె మన తలకు రాసుకోవడం ద్వారా మన గండాలను తలకి తొలగిస్తే తలకి రాసుకోవాలి. పొయ్యి పైన ఉన్నది రాసుకోవచ్చు. తీసుకొచ్చిపోద్దాము. అయిపోయాక వచ్చిపోతాం. అయ్యప్ప స్వామి. సోమనాథ్. అనమాట. నా వీడియోస్లో చూసారు కదా. మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ సంసారం నుండి విముక్తి కలిగించేవాడు. శ్రీశైలం అండి ఇది. మల్లికార్జునుడు. మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ అనమాట. ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్. వైద్యనాథుడు ప్రజ్వల మహారాష్ట్ర. భీమశంకరుడ మహారాష్ట్ర. స్ఫటికలింగం అండి తమిళనాడు రామేశ్వరం. నాగేశ్వరుడు గుజరాత్ ద్వారక. నా వీడియోలో చూసారు కదండి. జ్యోతిర్లింగ నాగేశ్వరుడు ఒక జ్యోతిర్లింగం. విశ్వేశ్వరుడు కాశీ అన్నమాట. త్రయంబకం. కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ అండి ఇది. మహారాష్ట్ర ఎల్లోరా గుహలు అనమాట. ఎల్లోరా గుహల దగ్గర ఇది.
అర్ధనారీశ్వరుడు అరుణాచలం, చండీశ్వరుడు శివుడి దగ్గర నుంచి ప్రదక్షిణ అనేది కుడి చేతి వైపుని తిరిగి వచ్చి మళ్ళీ చండీశ్వరుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళి ప్రదక్షిణ చేయాలండి. శివాలయంలో ఎస్పెషల్లీ ఇది అన్నమాట. ఇట్లా పట్టుకో, నేను అట్లా చూస్తాను. హాయ్ అండి, ఇది చిన్న అరుణాచలము. పెద్ద అరుణాచలానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు అనమాట. అక్కడ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. అట్లనే చుట్టూ కూడా శివలింగాలు ఉన్నాయండి. ఈ గుడికి అయితే ఖచ్చితంగా వచ్చి మోక్ష మార్గంలో నుంచి బయటికి వచ్చి శివ దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ స్వరూప, ఈ గుడి గురించి మాకు చెప్పినందుకు. మా ఫ్రెండ్కి ధన్యవాదాలు చెప్తున్నాను అనమాట. లేకపోతే మేము ఇది మిస్ అయిపోయేవాళ్ళము. ఎప్పుడు రాముల వారు పర్ణశాల కాదండి, మధ్యలో ఏటపాక దగ్గర, భద్రాచలం నుంచి పర్ణశాలకి వెళ్ళే మధ్యలో ఏటపాక దగ్గర ఉందండి. 14 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 14 కిలోమీటర్లు అనమాట. అందరూ వచ్చి దర్శించుకోండి. చాలా 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 బాగుంది. ఓం నమః శివాయ. ఒకే లింగం మీద 1007 శివలింగాలు ఉంటాయి. ఆ ప్రధాన లింగంతో కలుపుకొని 1008 శివలింగాలు. అరుణాచలంలో అగ్నిలింగం, దీని ఇక్కడ చిన్న అరుణాచలం అంటారు. ఈ చిన్న అరుణాచలంలో ప్రధాన లింగం, సహస్రలింగం, పక్కన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. స్వామివారికి వచ్చేసి ఇక్కడ నిత్య అభిషేకం ఉదయం 7:30కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా స్వామివారికి అభిషేకం అయిపోతుంది. సహస్రలింగానికి అభిషేకం చేయించుకోవాలి భక్తులు. ఉదయం 7 గంటల కల్లా 7:30 కల్లా దేవాలయానికి వస్తే సహస్రలింగానికి అభిషేకంలో పాల్గొనవచ్చు. లేదు ఒకవేళ 9కి 10కి వస్తే పక్కన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. ఈ 12 జ్యోతిలింగాలకి మీ అంతలా మీరే అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు వచ్చేసి అభిషేక ప్రియుడు. అలాగే చిన్న అరుణాచలంలో ఒకే చోట 12 జ్యోతిలింగాలు ఉండటం వల్ల మీ అంతలో మీరే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఒకసారి అభిషేకం చేస్తే 1008 శివలింగాలకి ఒకేసారికి అభిషేకం అయిపోతుంది. అంటే అన్ని దేవాలయ దర్శన భాగ్యం మన ఒకేసారికి అయిపోతుంది. అలాగే అరుణాచలంలో గిరిమార్గం అంటారు. గిరిమార్గం అంటే 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి. మా చిన్న అరుణాచలంలో కూడా గిరిమార్గం ఉంది. పక్కన ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం అంటే అష్టలింగాలు అంటారు. అష్టలింగాలు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చినప్పుడు పక్కన 12 జ్యోతిలింగాలు ఉంటాయి. ఈ 12 జ్యోతిలింగాలకి మీ అంతలో మీరే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే 12 జ్యోతిలింగాలకు మీ అంతలో మీరే అభిషేకం చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి దర్శనం చేసుకోవచ్చు, రావచ్చు. అలాగే ఈ దేవాలయంలో స్వయంభూగా ఇచ్చిన వారు ఎవరంటే నాగేంద్రుడు. అంటే మన దేవాలయం నిర్మాణించక ముందే స్వామివారు ఉన్నాడు. అలాగే ప్రతి స్వామివారం సాయంత్రం 8 గంటలకి దేవాలయానికి వస్తాడు. మార్గం ప్రదక్షిణలో మోక్ష ద్వారం ఉంటుంది అన్నమాట. అయ్యగారు చెప్పింది విన్నారు కదండి. ఇక్కడైతే పెద్ద అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే చిన్న అరుణాచలానికి అయితే రావచ్చు అనమాట. అక్కడ గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు, ఇక్కడ ద్వాదశ లింగాలకి జ్యోతిర్లింగాలకి కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. లోపలికైతే ఫోటోలు అవైలబుల్ లేవు. మీకు బయట ఆవరణలోనే మాత్రమే ఫోటోలు అవి తీసుకోవచ్చు అనమాట. లోపలంతా చీకటిగా ఉంటుంది. ఒక శివలింగం మీద 1000 శివలింగాలు అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రధానంగా శివలింగానికంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వేశారనమాట. ఆ తర్వాత శివలింగం మీద 1000 శివలింగాలు అనేది మాత్రం ఉన్నాయి. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే చిన్న అరుణాచలం అయితే చక్కగా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎస్పెషల్లీ మోక్ష మార్గం ఉంది. మోక్ష మార్గం గుండా కూడా చక్కగా ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు అనమాట. లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం అనేది బాధపడద్దు. చక్కగా ఈజీగా కూడా మోక్ష మార్గం నుంచి వెళ్ళొచ్చు. సంకల్పం అనేది ఉంటే ఎట్లయినా వెళ్ళొచ్చు అనమాట.
కార్తిక మాంబిక అంటుంది. దక్షిణామూర్తి ఇక్కడ వెలిసింది అయితే ఇదేనంటండి. అసలు వెలిసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్థానంలో ఇక్కడ వెలిసారంట. మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాతనే ఒక శివలింగం మీద 1,01 శివలింగాలు ఉన్నాయన్నమాట. వల్లీదేవి, షణ్ముఖుడు, దేవసేన అన్నమాట. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసారనమాట. దీనికి అక్కడ ఏమీ చేయకుండా ఇలా నాగులు అలంకరణ అయితే పెట్టారనమాట. కుమారస్వామి ఇదేనంట ప్లేసు, ఇదేనంట వెలిసింది. అందుకే వీటిని కదిలిచ్చారట ఏమి. నాగేంద్ర పుట్ట అంటే ఇది దండం పెట్టుకుంటా. ఇగో పుట్ట, ఇక ఇక్కడ రాశారు కదా, అగో ఇది పుట్ట. సేమ్ ఇక్కడేనంట వెలిసింది. ఇక్కడైతే పుట్ట ఉందండి. ఇక్కడ మీరు చూసే క్షేత్రపాలకుడు ఎన్నో తరాల నుంచి పూజలు అందుకుంటున్న నాగేంద్రుడు పుట్ట. ప్రతి సోమవారం గర్భాలయంలోకి వచ్చే నాగేంద్రుడు ప్రతి సోమవారం గర్భాలయంలోకి వస్తారంటండి. పుట్ట ఇదేను, ఇది పుట్ట అనమాట. చూసారా, ఇక్కడ ఏమీ కట్టడాలు కానీ ఏమీ చేయలేదన్నమాట. ఇదిగో పుట్ట లోపలికి ఉంది. ఇగో అదిగో రంధ్రం చూసారా, అక్కడ ఉందన్నమాట. ఇక్కడైతే పాము అయితే గర్భగుడిలోకి వస్తుందని అయితే చెప్తున్నారు. నవగ్రహాలండి. ప్రతి గుడిలో ఉండే శివాలయంలో ఉండే నవగ్రహాలు. గోశాల కూడా ఉంది. కాలభైరవుడు, మహాబిల్వ వృక్షం. సృష్టిలో నవరత్నాలు ఉన్నాయి. అవునండి, ఉన్నాయి. ఇది ప్రశ్న చేయాలనుకుంటానే. అయితే బయలుదేరుతున్నా ఉండే రాముల వారి గుడికి వెళ్ళాలి.